గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మీకు ఒక మంచి కంటెంట్ ఇవ్వబోతున్నాను. ఏంటంటే సాధారణంగా మనం ఏ వీడియో తీసినా కానీ కూడా ఆ వీడియోలో మనము ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ 15 మినిట్స్ తీస్తున్నాం. కానీ ఈసారి మేము తీయబోయే వీడియో ఆల్మోస్ట్ 5 to 10 అవర్స్ దాకా ఉంటుంది అనమాట. అంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఫౌండేషన్ నుండి ఫినిషింగ్స్ వరకు కూడాను స్టేజ్ వైజ్ తీస్తున్నాం అనమాట. అంటే స్టేజ్ వైజ్ ఇవ్వబోతున్నాం అనమాట. సో ఆ వీడియో అనేది మొత్తంలా కాకుండా పార్ట్ వైజ్ అంటే ప్లేలిస్ట్లో పెట్టబోతున్నాం. పార్ట్ వైజ్ ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ తీసి ప్లేలిస్ట్లో పెట్టబోతున్నాం అనమాట. సో ఈ సైట్ అనేది ఫౌండేషన్ దగ్గర ఒక వీడియో తీస్తాము, పీసీసీ దగ్గర ఒక వీడియో తీస్తాము, ఫుటింగ్స్ దగ్గర ఒక వీడియో తీస్తాము, తర్వాత స్టీల్ దగ్గర ఒక వీడియో తీస్తాము, కాలమ్స్, బీమ్స్, స్లాబ్స్, బ్రిక్ వర్క్, ప్లాస్టరింగ్, ఫ్లోరింగ్, పెయింటింగ్, ప్రతి ఒక్క ఐటమ్ కూడాను సైట్లో వీడియో షూట్ చేసి దానిలో ఉండే వర్క్స్ ఎలా ఉంటాయి, ఆ వర్క్లో ఉండే క్వాలిటీ ఎలా ఉండాలి, క్వాలిటీ ఎలా చెక్ చేయాలి, స్టీల్ కానీ కాంక్రీట్ కానీ షట్టరింగ్ కానీ ఈ వర్క్స్ని ఎలా చెక్ చేయాలి సైట్లో, ఇదంతా కూడాను సైట్లో మీకు చూపించి ప్లేలిస్ట్లో పెట్టి సీక్వెన్స్గా మేము పెట్టబోతున్నాం అనమాట. సో ఒకసారి మనం ఏ సైట్ వీడియోతో తీయబోతున్నామో ఒకసారి ఆ సైట్ చూడండి మీకు అర్థమవుతుంది గైస్. ఇటువంటి సైట్లో ఫౌండేషన్స్ ఎలా వేస్తారు, ఈ సైట్లో ఇక్కడ ఫౌండేషన్స్లో వేసే సైట్లో రాక్ ఉంది, అది సేమ్ టైం హార్డ్ స్టాటా కూడా ఉంది. అంటే హార్డ్ స్టాటా మీద వచ్చే ఫౌండేషన్స్ ఉన్నాయి, రాక్ మీద వచ్చే ఫౌండేషన్ కూడా మనకు ఉన్నాయన్నమాట. ఈ రాక్ మీద ఉండే ఫౌండేషన్స్ ఎలా వేస్తాం, హార్డ్ స్టాటా మీద ఉండే ఫౌండేషన్స్ ఎలా వేస్తాం, జనరల్గా అందరూ తెలిసిన విషయం ఏంటంటే హార్డ్ స్టాటా మీద ఫౌండేషన్ వేస్తారు, ఎలా వేస్తారు అందరికి కొంతమందికి ఐడియా ఉంది. కానీ రాక్ మీద వచ్చే ఫౌండేషన్స్ ఎలా వేస్తారు, ఎందుకంటే గైస్ రాక్ మీద వచ్చే ఫౌండేషన్స్కి డోవెల్ బార్స్ ఇస్తామన్నమాట. ఆ డోవెల్ బార్స్ అంటే ఏంటి, డోవెల్ బార్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది మనకి, సో డోవెల్ బార్స్ ఇవ్వకపోతే ఫుటింగ్ యొక్క పరిస్థితి ఏంటి, సో ఈ విషయాన్ని మనం డిస్కస్ చేస్తాం. అట్ ది సేమ్ టైం ఫౌండేషన్ దగ్గర మన కంటెంట్ చాలా ఉంది గైస్, ఎందుకంటే ఇక్కడ ఫౌండేషన్స్ అనేది ఈక్వల్ లెవెల్లో లేదు. ఇక్కడ ఫౌండేషన్ అనేది కింద భాగం అనేది అయితే ఉందో హార్డ్ స్టాటా అనేది రాక్ ఈక్వల్ లెవెల్ లేదు, హార్డ్ స్టాటా కూడా ఈక్వల్ లెవెల్లో లేదు. సో ఈక్వల్ లెవెల్లో లేనప్పుడు అక్కడ పీసీసీ అనేది కొంచెం థిక్నెస్ అన్ఈవెన్గా వస్తుంది, కానీ టాప్ లెవెల్ మాత్రం సేమ్ రావాలి. సో ఈ పీసీసీ అనేది ఎలా ఇస్తున్నాం మనం, ఇక్కడ పీసీ యొక్క గ్రేడ్ ఏంటి, ఒకవేళ పీసీసీ కాకపోతే కింద ఏమైనా ఆర్సీ వేస్తారా, లేకపోతే ఒకవేళ ఆర్సీ వేస్తే కనుక దాని గ్రేడ్ ఏంటి, పీసీసీ వేస్తే దాని గ్రేడ్ ఏంటి. సో ఈ విధంగా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనం ఇక్కడ కంటెంట్ అనేది మనకి రాబోతుంది. సో ఇక్కడ ఫౌండేషన్ అనేది కాదు స్టూడెంట్స్, మార్కింగ్ ఎలా ఇస్తారు, మార్కింగ్ ఏ విధంగా ఇస్తున్నారు, ఇక్కడ బ్రిక్ వర్క్ ఒకవేళ ప్రిఫర్ చేసే కనుక బ్రిక్ వర్క్ ఒక సైజెస్ ఏంటి, బ్రిక్ వర్క్లో ఉండే స్టాండర్డ్స్ ఏంటి, ఫ్లోరింగ్ ఎలా వేస్తున్నారు, ఫ్లోరింగ్ కింద మోటార్ ఎలా వేస్తున్నారు, పెయింటింగ్, ప్రతి ఒక్క ఐటమ్ కూడాను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడాను ప్రతి స్టేజ్ ఆఫ్ వర్క్లో మీకు వీక్లీ కనీసం 2 to 3 వీడియోస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో గైస్ అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఏ రోజు చెప్పలేదు కానీ ఈ వీడియోస్లో మాత్రం చెప్పబోతున్నాను. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక రెగ్యులర్గా మీకు ఈ వీడియోస్ మీరు రాబోతుంది. అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ కొడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ప్రతి మూమెంట్లో ఎప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నానో, వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు ఈ నోటిఫికేషన్ అనేది వస్తుంది, వీడియోని మిస్ కాకుండా ఉంటారనమాట. ఎందుకంటే హెవీ అమౌంట్ ఆఫ్ కంటెంట్ మీకు వస్తుంది, గుడ్ అమౌంట్ ఆఫ్ కంటెంట్ మీకు వస్తుంది. కాబట్టి ఆ కంటెంట్ మీరు మిస్ కాకుండా ప్రాపర్గా చూడండి. అంటే ప్రాపర్గా వస్తుంది కాబట్టి ప్రాపర్గా నాలెడ్జ్ మీకు వస్తుంది. కాబట్టి ఎవరైతే సైట్కి వచ్చి నాలెడ్జ్ గెయిన్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారో, ఎవరైతే సైట్ అవేర్నెస్ కావాలనుకుంటారో వాళ్ళకందరు కూడాను దిస్ వీడియోస్ ఎస్పెషల్ దిస్ ప్లేలిస్ట్, ఈ ప్లేలిస్ట్ అనేది చాలా ఉపయోగకరంగా మీకు ఉండబోతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ ఒకసారి కనుక స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేసుకుంటే, బిల్డింగ్ గురించి డిస్కస్ చేసుకుంటే కనుక ఈ బిల్డింగ్ వచ్చేసి ఒక కాలేజ్ బిల్డింగ్. సో ఈ ఫుటింగ్స్ వచ్చేసి మొత్తం కూడాను 50 to 60 నెంబర్ ఆఫ్ ఫుటింగ్స్ ఉన్నాయి. ఈ ఫుటింగ్స్ అనేది అంటే ఈ ఫౌండేషన్ అనేది G+3కి డిజైన్ చేయబడింది. సో టోటల్ ఏరియా వచ్చేసి 8500 SFT ఏరియా, రఫ్లీ SFT ఏరియా అనమాట. ఎందుకంటే ఫుటింగ్స్ అనేది కొన్ని కంబైన్ ఫుటింగ్స్ కూడా వస్తున్నాయి అనమాట. సో ఈ కంబైన్ ఫుటింగ్స్తో పాటు కాలమ్స్ అన్నీ వస్తున్నాయి. కాబట్టి ఒక్కసారి ఈ ఫుటింగ్స్ ఎక్కడ వస్తుంది చూడండి, ఈ రేంజ్ చూడండి, అంటే ఈ ఏరియా చూడండి ఒకసారి. ఈ ఏరియాలో వచ్చే ఫుటింగ్స్ అన్నీ కూడాను ఆల్మోస్ట్ నియర్ అంటే ఒక హార్డ్ స్టాటా మీద వస్తున్నాయి. ఇప్పుడు ఇంకో ఏరియా చూడండి ఒకసారి, అంటే సైట్ కండిషన్ చూద్దాం ఒకసారి. ఈ సైట్ కండిషన్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫుటింగ్ చూద్దాము. ఈ ఏరియాలో ఉండే ఫుటింగ్స్ అన్నీ కూడాను రాక్ మీద వస్తున్నాయి. ఓకే, ఈ రాక్ మీద వచ్చే ఫుటింగ్స్ అండ్ కింద హార్డ్ స్టాటా మీద వచ్చే ఫుటింగ్ చూసుకుంటే అన్ఈవెన్గా ఉన్నాయి, అంటే ఫుటింగ్ లెవెల్ అన్ఈవెన్గా ఉన్నాయి. సో ఇటువంటి కండిషన్స్లో సాధారణంగా ఏం చేస్తారు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేయండి కింద, లేదంటే ఎట్లాగో మన తర్వాత మేము చూపిస్తాము, డిస్కస్ చేయబోతాం అనమాట. సో ఇటువంటి కండిషన్స్లో ఫుటింగ్స్ అనేది ఏ విధంగా వస్తున్నాయి, కింద పైన కానీ అన్ఈవెన్ సర్ఫేస్ ఉన్నప్పుడు, దీస్ ఆల్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఇవన్నీ డిస్కస్ చేయబోతున్నాం అనమాట, చూపించబోతున్నాం. సో ప్రతి వీడియో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫాలో అవ్వండి. ఈ కన్స్ట్రక్షన్ సంబంధించిన అంటే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన వీడియోస్ కనుక మీకు కావాలనుకుంటే, ఈ నాలెడ్జ్ కావాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.